హాయ్ గైస్, ఈరోజైతే మన ఫుట్బాల్ స్టేడియం టూర్ అయితే చూడబోతున్నాం. ఇదే మన ఫుట్బాల్ స్టేడియం చూడండి. ఇదిగోండి, ఇదే మన ఫుట్బాల్ స్టేడియం. ఫస్ట్ అయితే కిందకి దిగి చూద్దాం. ఫస్ట్ ఇక్కడికి వచ్చేసి ఇదైతే చీర్ గర్ల్స్ స్టేజ్. చీర్ గర్ల్స్ అయితే లేరు, వీరైతే చీర్ బాయ్స్. ఇదిగోండి చూడండి, అంటే ట్విన్స్. చేతులు ఏదనుకున్నారు, అదైతే నాకు కూడా తెలియదు. మరెందుకురా నీకు? మీకు తెలిసినట్టయితే కామెంట్ చేసేయండి. అండ్ ఇకైతే జిగల్ జిగల్ లైట్లు, అండ్ ఇక్కడైతే వైట్. ఇది మన చీర్ బాయ్ స్టేజ్. అండ్ ఇక్కడికి వచ్చేసి ఇది మన గోలు. ఇక్కడ నుంచి మొత్తం కనిపిస్తుంది. అండ్ దాని తర్వాత ఇదైతే బార్డర్ దీనికి. అండ్ ఇదైతే ఇంకో బార్డర్. అండ్ అయితే సర్కిల్ ఆఫ్ సర్కిల్. అండ్ ఇది ఇంకో బార్డర్, ఇది కార్నర్ ఫ్లాగ్. అండ్ ఇక్కడ చూసుకుంటే సెంటర్ లైన్. అండ్ ఇక్కడ సర్కిల్. అండ్ అలాగే ఇక్కడ సేమ్ రిపీట్. ఇక్కడ గోలు, ఈ లైన్, ఇక్కడ బార్డర్ లైన్, ఇంకో బార్డర్ లైన్, ఇక్కడ సెమీ సర్కిల్. ఇలా కార్నర్ ఫ్లాగ్. ఇదైతే బార్డర్. ఇదైతే ఏదని అడగకండి, ఇదైతే మధ్యలో ఆగిపోయింది. ఇది మాత్రం చూడండి, ఇది ఇగ్నోర్ చేయండి. ఓకే, ఇవేమో స్టేడియం లైట్లు పెద్దవి. అండ్ ఇంకా మనం చూసుకుంటే ఇదే మన గ్రౌండ్. చూసారు కదా, ఇదే డీటెయిలింగ్ కూడా ఉంది కదా, చూడండి. ఇక 1 2 3 ఈడేమో ఇవి ఉన్నాయి, ఈడ 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 మొత్తం డీటెయిలింగ్ అయితే ఫుల్గా ఇచ్చేసినాం. ఇవి తిరుగుతూనే ఉంటాయి కదా, ఏం చేసినా ఈడ ఉంటాయి. ఎంత నా బయటికి పో 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 ఇట్ట కాదు, మీకు స్క్వాడ్ తీసి అప్పుడు ఉంటుంది మీకు. ఆగు, బయట పండి, బయట బా ఏదైతే మీడియా వచ్చింది. మనకి క్రియేటివ్ మూడ్లో ఉన్న మనకు అవసరం లేదు. బయట బా నువ్వు గుర్రం, బయట బా. గుర్రం అంటే నాకు ఇష్టం, కానీ ఏం చేద్దాం, ఇది చూడు పో. అండ్ ఇదే మన గ్రౌండ్. క్లారిటీగా ఎప్పుడు కనిపిస్తుందేమో చూడుకోండి. ఇదే మన గ్రౌండ్. ఇవే లైట్లు. డిజైన్ బాగుంది చెప్పండి. ఈ చెట్లన్నీ కొట్టేద్దాం అనుకున్నా, కానీ అట్టే ఉండే, ఎందుకంటే అది మళ్ళీ పెద్ద పని. ఇంకోండి 1 2 3 4. ఓకే, మన గ్రౌండ్ గురించి అయితే అయిపోయింది. ఇప్పుడైతే ఇవి అదన్నీ ఇక్కడి నుంచి తీసుకొస్తా. ఇగోండి, బ్యాక్ సైడ్ అయితే ఇట్లా ఉంటుంది. ఎక్కడి నుంచి వస్తారు బ్రో అని అడగచ్చు మీరు. ఆక్వామెంట్స్ ఇక్కడ నుంచి ఇటు వచ్చి లోపలికి పోయి ఒక్క నిమిషం కట్ దాన్ని ఇక్కడ లోపలికి పోతే మళ్ళీ ఫుల్ డిజైన్. ఇక్కడ 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 కింద అయితే కార్పెట్, పైన ఏం లేదు డిజైన్. ఇక్కడ దిగి ఇంకట దిగినామా, మన సీట్ నెంబర్ చూసుకున్నామా, పైకి పోయినామా అంటాం. అండ్ ఇక్కడ కూర్చొని ఏంది ఎంతమంది వచ్చినారు, వీళ్ళు ఏందన్నా వీళ్ళు ఎన్నిసార్లు చెప్పినా వస్తారు. ఓకే గైస్, ఇక్కడైతే కూర్చొని మ్యాచ్ అయితే చూస్తూ ఉంటారు. ప్లేయర్స్ అనుకుంటే బయట పోయినారు, వస్తారులేండి. మాకు ఇటు వద్దు, కూర్చొని వస్తుంది, నిలబడుకుని అంటే ఇక్కడి నుంచి చూడొచ్చు. ఇక్కడ నుంచి చూసేదైతే బాగా కనిపిస్తుంది. ఎలాగైతే అవుతుంది, పట్టించుకోకండి అంతే. ఒరిజినల్ గేమే అది, మళ్ళీ ఫేక్ గేమ్ అనుకునేరు అంటే. అండ్ ఇది మళ్ళా వేరేది మర్చిపోయిన రూఫ్ డిజైన్ చెప్పలే కదా. ఇక చూడండి, రూఫ్ డిజైన్ మొత్తం బాగా క్లీన్గా అయితే పెట్టినాం. ఇగో చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి మళ్ళీ ఇక్కడంతా పైన చూపిస్తుందండి. ఇగోండి, ఇదంతా డిజైన్ బోల్తాయి. అండ్ ఇక్కడ కూడా అంతే సేమ్. ఎక్కడైతే ఎక్కువ మనకు కాదు, ఇక్కడైతే మామూలు మనుషులకి వాళ్ళు ఏం చేయరు. ఇక్కడ నుంచి వస్తారు, ముసలి వాళ్ళు మళ్ళీ రాలేరు. నాలంటి వాళ్ళు ఇట్టి ఎక్కుతారు, కింది పోయి ఈడ దిగుతారు. అండ్ ఇంకా మామూలు ఇక్కడ నుంచి పరిగెత్తుకుని వచ్చి ఇక్కడైతే చూస్తారు.
మళ్ళీ ఈడొద్దు అనుకుంటే ఈడవచ్చు, ఈడ చూడవచ్చు. ఇది రూప్ డిజైన్, ఇది సేమ్ కాపీ జిడ్డు. ఇగోండి పైన ఈడ ఎందుకు పెట్టినా అంటే నాకే తెలియదు. ఇగోండి బ్యాక్ సైడ్ అండ్ ఇది ఇగోండి గైస్. ఇదేమన్నా మీకు డౌట్ రావచ్చు, ఇదంతా ఓపెన్ ఉందిగా ఇట్లా పరిగెత్తుకున్నాకని చెప్తా. ఇదంతా ఓపెన్ ఉంది, ఇగోండి ఇదంతా ఓపెన్. ఆడొక్కటి నేను అది పెట్టినా. దొంగలు ఏం చేస్తారు, ఇవంతా ఎక్కడ పెట్టినప్పుడు రెడీ చేసిందంటే షార్ట్ వీడియో అప్లోడ్ చేసిన పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఎవరైనా చూడకుండా వెళ్ళి చూసేయండి. అండ్ ఇంకా అప్లికేట్ ఏమైనా చేయాలంటే చెప్పండి. ఇదైతే కట్టినా, అది సగమే కట్టినా. ఇంకా కడదాం అనుకున్నాయి కానీ ఇదంతా సరిగ్గా రావడంలే, అందుకే వదిలేసిన. చూడండి బాలేదంటే చెప్పండి, ఇప్పుడే చిటికలు వచ్చేసా. మీకు తెలియదు గైస్ మన గురించి. ఇదిగోండి ఇదే మన ఫుట్బాల్ గ్రౌండ్. ఏం లే గైస్, ఇట్ట కట్టినాం కదా, సేమ్ ఇట్టే ఈ పక్క దింపుతా. ఒకవేళ 10 likes అయితే వచ్చినట్టయితే ఒక కామెంట్ కూడా చేయండి బాగున్నదంటే. ఇక్కడ వరకు చూసినట్టయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎప్పుడే చెప్పలేదు గైస్, అదే ఇక్కడ వరకు చూసినట్టయితే థ్యాంక్స్ అని చెప్తున్నా. ఇదిగోండి మొత్తం ఒక మ్యాచ్ ఆడదాం. ఆగండి, అక్కడ మనిషిని పెడదాం. తీసుకున్నా. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ కొన్ని పెడదాం. స్ట్రైకర్. ఓకే, ఫస్ట్ ఇక్కడ పోయింది. వెయిట్ ఏ మినిట్, వెయిట్. బూట్లు ఇవన్నీ పెట్టేద్దాం. హెడ్ పెట్టలేదా మనం? ఒక నిమిషం గైస్, హెడ్ పెడదాం. ఓకే, HEAD హెడ్ అది వచ్చేసింది. హెడ్ వెళ్ళిపో. ఇప్పుడైతే ఇక్కడ పెట్టినాం కదా, దీనిపైన ఇలా పెట్టాలి. అప్పుడైతే ఇలాగ వస్తుంది. అప్పుడు మనం ఇవన్నీ ఎక్కువ చేసుకొని ఉండవచ్చు. ఇప్పుడైతే ఇక్కడ ఇంకొకటి, ఇక్కడంటే ఇక్కడ అండ్ ఇక్కడ ఎంతమంది ఇప్పటికీ 1, 2, 3, 4, 5 ఇంకా కావాలి మనకి. ఇక్కడొకటి, ఇక్కడొకటి, ఎంతమంది ఇప్పటికి? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఊరు పక్కరా 11. ఫుల్ టీమ్ అయితే అయిపోయింది. అండ్ ఇప్పుడు వీళ్ళకైతే మొత్తం పెట్టేద్దాం. రెడీ 1, 2, 3 మొత్తం అయిపోయింది. అండ్ మనం ఇప్పుడు ఇలాగే ఎక్కడ కూడా చేయబోతున్నాం. రెడీ 1, 2, 3. ఓకే గైస్, ఇప్పుడైతే అయిపోయింది అనమాట. వీళ్ళే మన ప్లేయర్స్. ఇగోండి చూడండి, వీళ్ళే మన ప్లేయర్స్. అయితే వీళ్ళే మన ప్లేయర్స్. ఇగోండి, ఒకరైతే పిగ్లెన్, ఒకరు స్టీవ్, ఒకరేమో మళ్ళీ జాంబీ, ఒకరేమో కౌ పక్కమా, ఒకరేమో క్రీపర్. ఇక్కడ కూడా అంతే, స్టీవ్, జాంబీ, పిగ్లిన్, మన గోల్ కీపర్, మళ్ళీ స్టీవ్. అండ్ ఇక్కడ కూడా స్టీవే. ఇక్కడంతా స్టీవ్లే. ఓకే గైస్, ఇది మన ఫుట్బాల్ స్టేడియం టూర్. అయితే దీని మేకింగ్ వీడియో కావాలంటే వెళ్ళి చూడండి. షార్ట్ వీడియోతో అప్లోడ్ చేసిన పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అయితే అప్లోడ్ చేసిన. ఎప్పుడైనా చూడుకుంటే వెళ్ళి చూసేయండి. అండ్ దెన్ ఓకే గైస్, ఇది మన వీడియో. అయితే మళ్ళీ వచ్చేవాళ్ళు మళ్ళీ కలుద్దాం. అంతటి వరకు సీ యూ, టేక్ కేర్ అండ్ బై బాయ్.